స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లోనికి, ఫేస్బుక్ లైవ్లోనికి వచ్చినటువంటి వారందరూ దయచేసి షేర్స్ చేయవలసిందిగా మరొకసారి మనవి చేస్తుంటున్నాను. ఈ లైవ్ టెలికాస్ట్ చేయడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదివరకే లైన్లో ఉన్నటువంటి మిత్రులు దయచేసి మీ 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 వాట్సాప్, మీ ఫేస్బుక్ గ్రూప్స్లలో మీరు షేర్ చేయండి. అనేకులకు దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇవాళ నిర్ణయించబడ్డ అంశం ఏదైతే ఉందో, అంత్యకాలములో వింత స్నేహం, వింత స్నేహాలు అనే అంశమును దేవుడు నా మనసుకు ప్రేరేపించి ఈ అంశము మాట్లాడాలని ఆశతో, అనేకులకు పంచుకుంటే క్షేమాభివృద్ధి కలుగుతుందనే ఆశతో మేము ముందుకు రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇదివరకు లైన్లో, ఫేస్బుక్ లైన్లో వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ నాకన్నా చాలా పెద్దవారు, వయసులోను, అనుభవంలోను, జ్ఞానములోను, అన్ని విషయాల్లో నాకన్నా ఉన్నతులని నేను నమ్ముతూ ఉన్నాను. నేను చాలా చిన్నవాణ్ణి, చాలా అనుభవం తక్కువ ఉన్న వ్యక్తిని. కనుక ఇప్పుడు నేను పంచుకోబోతున్నటువంటి ఈ అంశాన్ని మీరందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ, ఈ అంత్యకాలములో వింత స్నేహం ఎంత ప్రమాదకరమో అనే విషయాన్ని నేను మీతో పంచుకున్నప్పుడు అది ఇతరులకు తెలియజేయడము మీ బాధ్యత. ఈ యొక్క వాక్యాన్ని పంచుకున్న నాకు దేవుడు ఎంత బహుమానము రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత ఇస్తాడో అంతే బహుమానం మీకు ఇస్తాడు ఆయన. అది కూడా ఒక రకమైన సేవే. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతాను. దయచేసి ఎవరన్నా మీకు ఆ వెసులుబాటు ఉంటే మీరు రెఫరెన్సులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఎంత మాత్రమునో సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథము స్నేహము గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. స్నేహము చాలా మంచిది. దేవునికి కూడా ఆశ ఉంది మనుషులతో స్నేహము చేయాలని. మనందరికీ తెలుసు, అబ్రహాము గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు. హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దినవృత్తాంతంలో కూడా ఆ మాట అంటాడు, దేవుని స్నేహితుడైన అబ్రహాము. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని స్నేహితుడైన అబ్రహాం. సో స్నేహము చేసే లక్షణము దేవునికి ఉంది. యేసు ప్రభు తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. ఆయన దాసులని పిలవక స్నేహితులని పిలిచాడు. స్నేహము చేయాల్సిందే. ఒకంత స్నేహము చేయుటైనా ద్వేషించుటైనా ఏవో వశంలో ఉన్నదంటాడు ప్రసంగిలో. స్నేహము మనము చేయాలి. స్నేహము చాలా ప్రయోజనకరము. కానీ ఈ స్నేహాన్ని
దుష్టుడు వాడుకొని అనేకులను వాడు చెరిపివేయడం మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అంతే దినాల్లో స్నేహంనే వాడుకుంటాడు వాడు. దేవుడు ఏదైతే వాడుకోవడానికి ఇష్టపడతాడో అదే సాతాను కూడా వాడుకుంటాడు. కనుక ఏ రకమైన స్నేహాలు మనము చేయాలి, ఎవరితో స్నేహం మనం చేయకూడదు. చాలామంది చెప్పేది ఏంటంటే దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుపుని అంటాడు. ఒక లోక సమ్మతితో లేకపోతే ఒక క్రీస్తు నెరగని వ్యక్తులతో ఎవరైనా స్నేహం పెట్టుకుంటే, బ్రదర్ ఆ స్నేహం మంచిది కాదు, నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు, ఆ రకమైన స్నేహాలు పెట్టుకోవద్దు అంటారు. బైబిల్ ఎక్కడ ఆ విధంగా చెప్పలేదండి. పౌలు గారు ఆ మాట చెప్పలే. మీరు లోక సంబంధులతో స్నేహాలు పెట్టుకోకూడదు, దేవుని ఎరగని వారితో స్నేహాలు పెట్టుకోకూడదు, విగ్రహారాధికులతో మీరు స్నేహాలు పెట్టుకోకూడదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. వారితో మనం స్నేహం చేయాల్సిందే. స్నేహం చేయకపోతే వారికి సువార్త ఎట్లా చెప్తావు? నువ్వు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి పోయి నువ్వు యేసుప్రభుని నమ్ముకోరా బాబు అంటే అసలు నువ్వు ఎవరంటారు ముందుగాడు. కనుక మనం ఫస్ట్ స్నేహం చేయాలి వానితో. వాని దగ్గర మనం కొంచెం మనం ప్రేమను వ్యక్తపరచాలి. మన ప్రేమకు వాడు కొంత బైండ్ అయిపోయినప్పుడు అప్పుడు నువ్వు వానికి కొంత సువార్త క్రీస్తు గురించి చెప్తే అప్పుడు నువ్వు వానికి చూపిన ప్రేమను బట్టి వాడు సువార్త వింటాడు. లోక సంబంధితో మనము స్నేహము చేయడము అంటే సువార్త చెప్పడము కొరకైనటువంటి స్నేహం ఉండాలి, వ్యర్థమైన స్నేహాలు కాదు. మళ్ళీ ఎవరు నా 10th క్లాస్ ఫ్రెండు, నా ఇంటర్మీడియట్ ఫ్రెండు, లేకపోతే నా ఈ ఫ్రెండు ఆ ఫ్రెండ్ అని చెప్పేసి కొందరు వదులుకోరు. నువ్వు స్నేహము చేస్తున్న ఉద్దేశమును దేవుడు చూస్తాడు. వాట్ పర్పస్ ఆర్ యూ ఇన్ ఫ్రెండ్షిప్, ఆర్ యూ మెయింటైనింగ్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్, చేస్తున్నటువంటిది దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో స్నేహం గురించి చాలా మాటలు రాయబడ్డాయి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, ఇటువంటి మాటలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మనము ఎటువంటి స్నేహాలను ఎన్నిక చేసుకోవాలి, ఎటువంటి స్నేహము చేయకూడదు, ఏ స్నేహము మనకు ప్రమాదకరమైన స్నేహం ఏంది, ఏ రకమైన వ్యక్తులతో మనము స్నేహము చేస్తే ప్రమాదకరము అంటే ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని. మీరు ఫలానా వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు. ఎవరయ్యా వీరంటే విశ్వాసులే, యేసు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులే. కానీ తర్వాత వీళ్ళు యేసు ప్రభువును తృణీకరించి, సత్యాన్ని తృణీకరించి అవతలికి పోయినటువంటి వ్యక్తులు. యేసు ప్రభువును నమ్మని వాడితో నువ్వు స్నేహం చేస్తే నీకు ప్రమాదము లేదు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తెలిసి బుద్ధిపూర్వకంగా మరలా క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఒకడు ఉంటాడు. సాతాను యొక్క దాడికి, సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా ఈనాడు అనేక మంది విశ్వాసుల యొక్క మనసును సాతాను చెరుపుతున్నాడు అంటాడు పౌలు భక్తుడు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో. విశ్వాసుల మీద వాని దాడి, లోక సంబంధుల మీద ఎందుకు దాడి చేస్తారండి? వాడు ఒక సంఘములు కొంతమందిని పాడు చేయడానికి సాతాను ఒక విశ్వాసిని వాడుకుంటాడు. అక్కడ ఒకడు చెడిపోయి వాని మాటల చేత కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును అంటాడు పౌలు భక్తుడు. మోషే నడిపిస్తున్నటువంటి సర్వ సమాజంలో ఎంబెరే దాతాను అభిరాములు అనేటటువంటి వాళ్ళు సభా నాయకులు, వారు పేరు పొందినటువంటి సభికులు. సాతాను వెళ్ళి వారిని పట్టుకున్నాడు. వారిని పట్టుకొని మోషకు విరోధంగా అనేకుల మనసును ప్రేరేపించే విధంగా వాడు చేయగలిగినాడు. వారు చెడిన మనస్సు గలవారై బుద్ధిపూర్వకముగా మోషే మీద తిరుగుబాటు చేశారు. అట్లా అంత్య దినాల్లో ఈ రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు కనుక వాడు నీకు ఎంత క్షేమాభివృద్ధికరమైన వ్యక్తి అనుకున్నా, వాడు నీకు మంచి బిలివరు, నాకు ఇంతకుముందు చాలా మంచి దోస్తాను సత్యంలో ఉండే అనుకున్న ఒక క్షణం వాడు ప్రణాళిక నుంచి అవతలికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం వాడు మోషకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు వాడు సొంత నీ రక్త సంబంధి కన్నా ఎక్కువ నువ్వు ప్రేమించినా వానితో వెంటనే నువ్వు సత్సంబంధాలు తెంచుకోవాలి, లేకపోతే వాడే నీ భ్రష్టత్వానికి కారకుడు అవుతాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా డేంజర్ ఇష్యూ. యేసు ప్రభుల వారు అంటారు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాటలు గైకుంటాడు.
యోహాను సువార్త 14వ అధ్యాయము దయచేసి మీరు చూస్తే 24వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, 23-24 వచనాల్లో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా యొక్క మాటలని ఆజ్ఞలు గైకుంటాడు. ఎక్కడ ఏ ఆజ్ఞ యేసుప్రభు ఇచ్చాడు? చాలామంది నేను యేసుప్రభుని ప్రేమిస్తున్నాను. సరే బాబు, ప్రేమిస్తున్నావు కదా, యేసయ్య మాటలు నువ్వు ఎన్ని విన్నావు? ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన తల్లిని, తన తండ్రిని, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు అసలు నా శిష్యుడే కాదన్నాడు. వాడికి అసలు క్వాలిఫికేషన్ లేదు. అది యేసయ్య మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నా, బాబు మరి యేసుప్రభు ఇట్లా అంటున్నాడు కదా, నువ్వు యేసుప్రభుని వెంబడించాలంటే నీకు ఎటువంటి అటాచ్మెంట్స్, ఆ సెంటిమెంటల్ అటాచ్మెంట్స్ ఉండకూడదు, నీ ప్రాణమును కూడా నువ్వు అంత ప్రేమించకూడదు, నీ తల్లిదండ్రుని కూడా నువ్వు అంత ప్రభు కన్నా ఎక్కువ కాదు, వాళ్ళు నీకు మొదటి స్థానం నువ్వు దేవునికి ఇవ్వాలని చెప్తే అట్లెట్లంటారు? దేవుడు ధర్మశాస్త్రంలో నువ్వు దీర్ఘాయుష్మంతులో ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్లో ఉంది కదా. తప్పించుకోవడానికి వేషాలు ఇవన్నీ. ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతాడు మళ్ళీ. సాతాను యొక్క తంత్రమును మీరు గ్రహించాలి. సాతాను ఎప్పుడే కాని వాడు ధర్మశాస్త్రమును పాటించమని చెప్తాడు. వాడు సాతాను విశ్రాంతి దినం పరిశుద్ధంగా మీరు పాటించాలంటాడు. కానీ యేసుప్రభు ఏమో విశ్రాంతి పాటించొద్దు అంటాడు. నేను పాటించలేని విశ్రాంతి, మీరు కూడా విశ్రాంతి పాటించు, ఎందుకంటే నేనే విశ్రాంతి అయి ఉన్నాను అంటాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదని యేసుప్రభు అంటాడు. వాడేమో ధర్మశాస్త్రం ఇంకున్నది, మనం ధర్మశాస్త్రము నెరవేర్చాలి, ధర్మశాస్త్రానికి అనుగుణంగా బ్రతకాలంటాడు. సాతానుకు యెహోవా దేవునితో లేదు విభేదం, యేసుక్రీస్తుతో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు వాడు చేయనీయడు. యేసుప్రభుల వారేమో నా నిమిత్తం నువ్వు అందరిని వదులుకోవాలరా బాబు అని చెప్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ ఆజ్ఞ నువ్వు గాయకుంటావు అంటాడు ఆయన. మనమేమో యేసుప్రభుని ప్రేమిస్తున్నామని చెప్తాం, కానీ ఏ ఎమోషనల్ అటాచ్మెంట్స్ మనం తెంచుకోము, ఏ స్నేహాలు తెంచుకోము. దేవుని బిడ్డలారా, ఆ ఎమోషనల్ బీయింగ్ అటాచ్మెంట్స్ ఏవైతున్నాయో అవి నీకు లోకములో ఉండకూడదు. ఉన్నా క్రీస్తును ప్రకటించడం కొరకు నువ్వు వాంతో స్నేహం చేయాలి. అంతవరకే వాంతో నీ స్నేహం. మరీ జాన్ జిగిరి నేను వాడు లేకపోతలేను, ఇక వాడే టార్గెట్ అవుతాడు నీకు భ్రష్టత్వంలో పడేయడానికి. అట్ ద సేమ్ టైం నువ్వు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా నీకు అంత ఎమోషన్ స్నేహాలు ఉండకూడదు. అది కూడా ప్రమాదమే. ఇక్కడ కూడా ప్రమాదమే. నువ్వు బాగా ఎమోషన్ అయిపోయినావు ఒక విశ్వాసతో, ఆ విశ్వాసనే సాతాను టార్గెట్ చేసుకుంటాడు. వాని ద్వారా నేను భ్రష్టుని చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు స్నేహము చేయాల్సిందే, కానీ మీరు లోకపు జారులతో స్నేహం చేయొద్దని కాదు, లోక సంబంధులతో మీరు స్నేహం చేయొద్దని కాదు. లోకంలో మీరు అందరితో స్నేహం చేయొచ్చు, ఎంతకొరకు సువార్త ప్రకటించడం కొరకు మీరు స్నేహం చేయాలి. కానీ సహోదరుడు అనబడిన వారు కొందరు ఉన్నారు. ఇక్కడ వాడు ఒకడొక తప్పు చేశాడు, వాడు విశ్వాసి, సంఘ పెద్ద, వాడు చేసిన తప్పును బట్టి పౌలు వాడిని వెలివేశాడు. వెలివేసిన తర్వాత మీరు వానితో సాంగత్యం చేయొద్దు. ఒకరిని వెలివేసిన తర్వాత వానితో సాంగత్యం, వానితో మళ్ళీ కమ్యూనికేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాని మీద పనిచేసినటువంటి ఆ ఆత్మ, దురాత్మ నీ మీదకి వచ్చి పనిచేస్తుంది. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వాడు ఫస్ట్ కమ్యూనికేషన్ పెడతాడు, వాని యొక్క స్పిరిట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. కమ్యూనికేషన్స్ తెగనియాడు వాడు. అవమ్మ దగ్గరకు వచ్చినప్పుడు వాడు కమ్యూనికేషన్ ద్వారా వానిలో ఉన్న తిరుగుబాటు స్పిరిట్ని వాడు ట్రాన్స్ఫర్ చేశాడు. పరలోక రాజ్యంలో 1/3 వ్యక్తులు వాని వశం అయిపోయారు. ఎట్లయిపోయారు వాళ్ళంటే కమ్యూనికేషన్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు వాడు భక్తుల సమాజంలో వెళ్ళి భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనము ఆ రకమైన ఎమోషనల్ కమ్యూనికేషన్సే ఎవరితో పెట్టుకోవద్దు. ఏం పెట్టుకున్నా మనం బైబిల్తో ఎమోషనల్ కమ్యూనికేషన్ పెట్టుకో, దేవునితో పెట్టుకో, ప్రార్థనలు పెట్టుకో, క్రీస్తుతో పెట్టుకో నీ ఎమోషనల్ కమ్యూనికేషన్. క్రీస్తుతో నువ్వు నీ ప్రాణానికి ప్రాణంగా నువ్వు క్రీస్తుని ప్రేమించు. కానీ నువ్వు సంఘంలో కొన్ని ప్రేమించి లేకపోతే లోకంలో కొన్ని ప్రేమించి బాగా ప్రేమించి నాకు వాడే సర్వం అనే స్థితికి వెళ్ళిపోయినావంటే నీ కథ గోలైపోతుంది. కనుక ఇక్కడ బైబిల్లో చాలామంది ఆ విధంగా ఉన్నారు. ఆదిమ సంఘంలో
వారు ఆటంకాలుగా మారారు. పౌలుకు కొందరు ఆటంకాలుగా మారారు. కొందరు పౌలుకు చాలా స్వార్థ కొరకైనటువంటి ఆటంకాలు చేసినటువంటి విశ్వాసులే, బయటోళ్ళు కాదు. అందుకే స్వజనుల వలన నాకు ఆపదలు. ఈనాడు దేవుని బిడ్డలారా, భూమి మీద జరుగుతున్నటువంటి పనికి ఆటంకాలు దేవుని అంగీకరించిన వారే అవుతున్నారు. ఈరోజు సత్యమైనటువంటిది భూమి మీదకి దేవుడు పంపించాడు. కుదురుబాటు కొరకైనటువంటి సందేశమును, దర్శనమును దేవుడు పంపించాడు. ఈ దర్శనముకు ఆటంకాలు ఎవరయ్యా అంటే అన్యులు కాదు. ఈ సత్యానికి ఆటంకాలు ఎవరున్నారా అంటే లోక సంబంధులు కాదు, క్రైస్తవులు ఆటంకాలుగా మారుతున్నారు. క్రైస్తవులే సత్యం అంటే ఇష్టం లేని స్థితిలో ఉన్నారు. కొడుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతున్నాయి. ఈనాడు సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రవక్త మీద చెడ్డ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వీరే సాతాను చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు. వాడు ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద పాపాలు పడైనాడు వాడు. పెద్ద వ్యభిచారమో జాగ్రత్తమో ఏదో చేస్తావని కాదు, ఒక వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేపిస్తాడు వాడు. చాటున అక్కడక్కడ దుష్ప్రచారాలు చేసే విధంగా నీ నాలుకను వాడుకుంటాడు, నీ మనస్సును వాడుకుంటాడు, నీ హృదయాన్ని వాడుకుంటాడు. పలానా వ్యక్తి మంచోడు కాదని చెప్పడానికి. థర్డ్ పర్సన్ గురించి నువ్వు మాట్లాడుతున్న వెంటనే సాతాను చేతిలో ఉన్నావని అర్థం. దర్శనమును దేవుడు భూమి మీదకి పంపించాడు, సత్యాన్ని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆ సత్య ప్రవక్త గురించి చెడ్డగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతో మీరు సాంగత్యం చేయవద్దు. వాడు పాస్టర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ. దేవదర్శనం భూమి మీదకి పంపబడ్డది. దర్శనం భూమి మీద ప్రకటించబడుతుంది, సత్యం భూమి మీద ప్రకటించబడుతుంది. ఆ సత్య ప్రవక్తను దూషిస్తున్న వారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, కొరకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతున్నాయి. కోరావు ఎమ్రె ధాతన అభిరాములు సర్వ సమాజం వాళ్ళంతా ఏకమై మోష మీద తిరుగుబాటు చేసి, ఇంకా మోషతో మాకు పని లేదు, మోష ఇవ్వడన్నట్లుగా చేసే విధంగా సాతాను చేస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి స్పిరిట్ పనిచేస్తూ ఉంది సమాజంలో. సత్యానికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా, ప్రణాళికకు విరోధంగా ఆ స్పిరిట్ అంతటా వ్యాపిస్తూ ఉంది, సంఘములో వ్యాపిస్తూ ఉంది. మీ స్నేహం ఎవరితో? అరే వాడు మామూలుగా చర్చకు వస్తాడు భయ్, వాడు అసలు బాప్తిసం పొందిండు కదా, వాంతో స్నేహం చేస్తే ఏమవుతుంది అనుకోవద్దు. అదే ప్రమాదం. సైతాన్ గారు చేసేటటువంటి వాని కుయుక్తి, వాడి తంత్రం అక్కడనే ఉంది. మనం అనుకుంటాం లోక సంబంధంతో తప్పు చేస్తే మనం చెడిపోతాం, పడిపోతాం, లోకంలో కలిసిపోతాం అనుకుంటాం. కానీ వాడు నీకు ఇక్కడ స్నేహం చేయించే నిన్ను పనికి రాకుండా చేస్తాడు. వాడు నీ ప్రక్కలోనే పెడతాడు వాడు, వాడికి సంబంధించినటువంటి మనిషిని. అందుకే గుర్తించాలి, నేను స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ రకమైన వ్యక్తి, వీనికి దర్శనం పట్ల, ప్రణాళిక పట్ల, ప్రవక్త పట్ల ఎంత ప్రేమ ఉన్నది, ఎంత కమిట్మెంట్ ఉన్నది, వీనిలో ఎంతగా దాని కొరకైనటువంటి మంట, దర్శనం కొరకైన మంట ఉన్నది. గ్రహించాలి, గమనించాలి దేవుని బిడ్డలారా. అందుకే ఈ ప్రమాదకరమైన స్నేహాన్ని తప్పించుకోవాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రమాదకరమైన స్నేహం, వాడికి సత్యం ఇష్టం లేదు, వాడికి దర్శనం ఇష్టం లేదంటే వెంటనే వాడికి ఎంత జాన్ జిగిరి అయినా వెంటనే కట్ చేసుకోవాలా. ఆ స్పిరిట్, ఆ యొక్క గట్స్ నీకు లేకపోతే నిన్నే వాడు పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్న రేపు యుగ యుగాలు నిత్యత్వం అంతా సిగ్గుపడే విధంగా నువ్వు నిలబడడానికి కారకుడు వాడవుతాడు. ఎంత జాన్ జిగిరి అయినా వాడు దర్శనంలో ఉన్నంత కాలమే, వాడు దేవుడి ప్రణాళికకు అనుకూలంగా ఉన్నంత కాలమే. ఒక క్షణం వాడి నెగిటివిటీ వాళ్ళు, ఆ స్పిరిట్ వచ్చేసిందంటే వెంటనే తెంచుకోగలగాలి. ఆ గట్స్ నీకు ఉండాలి. అదర్వైజ్ నీకు అది మోసం. కనుక మీరు లోకపు జారులతో సాంగత్యం చేయొద్దని కాదు, లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధికులతో సాంగత్యం. నేను చాలామంది, నాకు వైశ్యులు నా స్నేహితులు ఉన్నారు. గజ్వాల్ ప్రాంతంలో నేను సేవ చేస్తున్న ప్రాంతంలో చాలామంది హైందవులతో నేను కలుస్తాను, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. ఏమైనా బర్త్డే సెలబ్రేషన్ ఉంటే నేను వెళ్ళి వారి దగ్గర పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు కొన్నిసార్లు పూజలు చేస్తున్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు పిలుస్తారు. నా మనసు ఒప్పుకుంటే వెళ్తాను, నేను వాటితో పార్టిసిపేట్ చేస్తాను, నో ప్రాబ్లం. వాళ్ళతో కలిసి తిరిగి వాడికి సువార్త చెప్తాను. కానీ క్రీస్తు నమ్ముకున్న వాడు సత్యానికి విరోధంగా పనిచేస్తున్నంటే వానికి ఒక శత్రువుగా భావించను, కానీ వాటితో సాంగత్యం చేయను. శత్రువుగా భావించొద్దని పౌలు చెప్పాడు.
చాలా ప్రమాదకరం అటువంటి స్నేహాలు. మనకు తెలియకుండా సాతాను చేసేటటువంటి తంత్రం ఇది. మనం అసలు ఇది అసలు దాన్ని లెక్కన చేయమంటే వాని ద్వారా ఏం ప్రమాదం అనుకుంటాం. అసలు అనుకున్నారు కోరావు అభిరాములు ఎన్ఐఎంబ్ర దాతన అభిరాముల ద్వారా ఏం ప్రమాదం అనుకున్నారు. 250 మంది సర్వ సమాజం వాని కోరావు వాని సర్వ సమాజం పాతరంలోకి వెళ్ళిపోయింది. టెక్క డిస్గా తీసుకున్నారు దాన్ని. మనవాడే కదా, అసలు మోషని నియమించాడు వాడిని. ఒక పేరు పొందినటువంటి సభికుడుగా సభానాయకుడుగా మోష నియమించాడు వాడిని. అటువంటి వాడు అని ఆ లైట్ మైండ్ ఉండొద్దు. వాడు మోష విరోధంగా సాటుకు మాట్లాడుతున్నప్పుడు వాడు ఎంతటి వాడైనా సభానాయకుడైనా ఇంకోడైనా డోంట్ కేర్ ఎట్ ఆల్. నీకు మోషతో ఇంపార్టెంట్, నీకు మోషతో నీకు అవసరం, వాంతో నీకు అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్నేహము ఎవరితో అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్నేహము దేవుని ప్రణాళిక కటాయిచ్చైన వానితో ఉన్నది, లేకపోతే ఏంతో నేను నా జాన్జిగిరి వీడు నాకు దోస్తాను కాబట్టి, లేకపోతే నా 10th క్లాస్ దోస్తాను, నా ఇంటర్ దోస్తాను, లేకపోతే నా ఇంటి పక్క దోస్తాను, లేకపోతే నా బంధువు. ఈ రకమైనటువంటి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది చాలా ప్రమాదకరము. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నటువంటి స్నేహాలు జాగ్రత్త. నీ స్నేహము దేవుని ప్రణాళికలో నిన్ను ఆయన రూపంలోనికి మార్చే ఆ ప్రణాళికలో నీకు ఉపయోగపడాలి. నీ స్నేహితుడు వాడు ప్రార్థించడానికి ఉపయోగపడాలి, దేవుని ప్రణాళికకు ఉపయోగపడాలి. తప్పితే నెగిటివిటీ మాట్లాడడానికో కోరావ్ స్పిరిట్తో మాట్లాడడానికో వాడు ఉపయోగపడకూడదు. కనుక ఈరోజు అనేక మంది సత్యాన్ని అడ్డగిస్తున్నారు, భూమి మీద ప్రవక్తను అడ్డగిస్తున్నారు, ప్రవక్త ద్వారా వెళ్తున్న సందేశాన్ని అడ్డగిస్తున్న వారు ఉన్నారు. వారితో మీరు సాంగత్యం చేయకూడదు. వాళ్ళు ఎవరు? వేదికల మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ప్రసంగ పీఠికల మీద మాట్లాడుతున్న వారని చెప్పాడు ఈ మధ్య కాలంలో దేవుని దాసులు రంజిత్ ఓఫిర్ గారు. ప్రసంగ పీఠికల మీద సాతాను పనిచేస్తున్నాడు, అక్కడ వెళ్ళి కూర్చున్నాడు వాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు రాలేరు అక్కడి నుంచి. ఎంత సత్యం తెలిసినా మా స్నేహితులంతా ఇక్కడ ఉన్నారు. మా పాస్టర్ గారు మాకు చాలా ప్రాణ స్నేహితుడు. ఎందుకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఎందుకు అంటున్నా? అటువంటి స్నేహం ఎందుకు? అప్పుడు నీకు సత్యం అర్థమైనా రాకుండా చేస్తుంది అది. ఆ ఎమోషనల్ అటాచ్మెంటే నీకు సత్యం అర్థమైనా కూడా రాకుండా నీకు ఆటంకంగా మారిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం ఏ రకమైన స్నేహాల్లో మనం కొనసాగుతున్నాం. ప్రమాదకరమైన స్నేహము నీ ప్రక్కలో ఉంటే ఈ క్షణమే వాటిని త్రెంచుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రయోజనకరమైన స్నేహం ఉంటే దాంతో కొనసాగు. అన్యుల స్నేహాలు ఉంటే కొనసాగు క్రీస్తు వార్త ప్రకటించేంత వరకు. ఇంకా నీ 10th క్లాస్ ఫ్రెండ్సో ఇంటర్ ఫ్రెండ్సో ఉంటే ఉండండి, వారికి సువార్త ప్రకటించడం కొరకైనటువంటి స్నేహం నువ్వు వాళ్ళతో కంటిన్యూ చేయి. వాడు కూడా నరకం తప్పించుకోవాలి, పరలోక రాజులు ఉండాలి. నరకంలో పడకూడదు నా ప్రాణ స్నేహితుడు. నా 10th క్లాస్ స్నేహితుడు నరకంలో పడకూడదు. నేను చాలామంది నాకు 10th క్లాస్ స్నేహితులు, దాని తర్వాత ఇంటర్ చేశాను, ఐటీఐ చేశాను, తర్వాత డిప్లొమా చేశాను, అప్రెంటిస్షిప్ చేశాను. చాలామంది స్నేహితులు ఉన్నారు. నేను నమ్ముకున్న తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరికీ సువార్త చెప్పడం ప్రారంభించాను. నా కాంటాక్ట్స్ నెంబర్, నాకు కాల్ చేసినటువంటి వ్యక్తులు, వారికి నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బ్రదర్ మీరు కూడా నమ్ముకోండి ప్రభువుని అని చెప్తే వెంట అందరూ వాళ్ళే నాకు గుడ్ బై కొట్టేశారు. నాకు వ్యర్థమైనటువంటి వాడు ఉంటే ప్రభు సువార్త వినికి నాకు స్నేహితుడిగా ఉండాలి, లేకపోతే నో ప్రాబ్లం. వాడు నాతో స్నేహం తెంపుకున్నా పర్వాలేదు అనుకుంటాను. నేను చాలా మొదట తెంపుకున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు నా దేవుడు స్నేహంగా ఉన్నా వానికి క్రీస్తు వార్త చెప్పడానికి వాతో స్నేహం. వాడు మాట్లాడదా వాడు వేరే విషయం, వాడు నాతో కొనసాగడా వేరే విషయం. ప్రభు సువార్త కొరకైనటువంటి స్నేహాలు మనకు ప్రయోజనకరం. వాళ్ళ లోక సంబంధి అయినా, అన్యుడైనా, ఏ కులానికి ఏ మతానికి చెందిన వాడైనా పర్వాలేదు. వాడు సువార్త ప్రకటించడానికి నాకు ఒక వేదికగా మారుతాడు, నాకు ఒక అవకాశం కల్పిస్తాడు అనుకున్నప్పుడు వాటితో స్నేహం చేస్తాను 100%. కానీ సంఘములోనే ఉండి రక్షణ పొంది మారు మనసు పొంది హృదయములో మనసు చెడిపోయి ఆ దాతాను అభిరాముల్లాగా మోషకు విరోధంగా పనిచేస్తున్నటువంటి స్పిరిట్ సంఘంలో పనిచేస్తారు. సైతాన్గానే ఒక పని అంతా సంఘంలోనే చాలామందికి తెలియదు. వాడు ఏదో బయట పని చేస్తాడు అనుకుంటాం మనం. వాడు సంఘంలో భక్తులు ఉన్నటువంటి స్థలంలోనికి వస్తాడు. ఎక్కడైతే భక్తులు ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే పరిచర్య బాగా జరుగుతుందో ఆడికి వస్తాడు. యోబు గ్రంథంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు.
దేవస్థానంలో ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా స్థలానికి వెళ్ళి అక్కడున్న దూతల్ని టార్గెట్ చేస్తున్నాడు, ఎవడని మనం మెల్లగా లాగుదామని. అట్లా భూమి మీద కూడా భక్తులున్న స్థలంలోనికి వస్తాడు, భక్తులనే పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భక్తుల్లో కొందరిని పట్టుకొని వారి ద్వారా ఈ నెగిటివ్ స్పిరిట్ని, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఆయన సాక్ష్యం బాగలేదు, ఈయన సాక్ష్యం బాగలేదు, ఆయనకు జ్ఞానం లేదు, ఈయన జ్ఞానం లేదు, ఈ మాట్లాడే మాటలు ఇదే స్పిరిట్, సైతాన్ స్పిరిట్ అంటాను నేను. ఓఫీర్ గారు సాక్ష్యం బాగలేదు అంటాడు ఒకడు. ఏం చూశాడు వాడు? ఏ సాక్ష్యం చూశాడు? ఆ స్పిరిట్ చూపిస్తుంది వీడు సైతాన్ చేతిలో ఉన్నాడు. అట్లా మాట్లాడేవాడు చేతి నిండా దొరికిపోయాడు అపవాదికి. దేవుని చేత అభిషేకించబడి వాడబడుతున్నటువంటి సేవకుని పట్టుకొని ఆయన చేస్తున్న పనులు కరెక్ట్ కావు, ఆయన చెప్తున్నటువంటి వాక్యం కరెక్ట్ కాదు, ఆయన సాక్ష్యమే చక్కగా లేదు అని మాట్లాడుతున్నటువంటి వాడే ప్రమాదకరమైనటువంటి స్నేహితుడు. వాడితో మీరు సాంగత్యం చేయవద్దని లేఖనం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, అంత్యకాలములో ఈ వింత స్నేహాలు కొనసాగుతున్నాయి సంఘములు. అందుకే ఉద్యమం ఆలస్యమవుతుంది. ఉద్యమం రావాలంటే సంఘములో కొరకు పుండు ప్రాకేటటువంటి నెగిటివ్ స్పిరిట్లు పనిచేస్తే రాదండి. ఉన్నవారందరూ సంఘములో ఏక మనస్సు కలిగి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 13-14 వచనాలు అంటారు, వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ నింపుదల అప్పుడు జరిగింది. ఇప్పుడు 10 మంది ఉంటాం, 10 మంది మనసులు 10 దిక్కులు ఉంటాయి. ఒకంది చెడిన మనసు, ఒకంది అస్థిరమైన మనసు, ఒకంది ఈ మనసు ఆ మనసు. క్రీస్తు మనసు ఎప్పుడైతే అందరిలో ఒకేసారి వస్తుందో, అందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారో, పరిశుద్ధాత్మ కుంభవర్షంగా భూమి మీదకి దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు రాకుండా చేయడానికి సాతాను అనేకుల మనసు జరిపి అక్కడక్కడ ఏక మనసుతో సంఘం అంతా కలిసి ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. అందుకే కడవరి ఉద్యమం ఆలస్యమవుతున్నది, కడవరి వానకాలం ఆలస్యమవుతున్నది. ఐక్యత లేకుండా చేశాడు సంఘాలలో, ఏక మనసు లేకుండా చేశాడు సంఘాలలో. ఎవరికి వారే గొప్ప, ఎవరికి వారే యమునా తీరు, ఎవడి సిద్ధాంతం వానికే సత్యము. అటువంటి పరిస్థితి ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము ఒక్క మనిషి యొక్క మనసే పనిచేస్తుంది అన్నట్లుగా భూమి మీద క్రైస్తవుడు సత్య సంబంధి కావాలి, సత్యంలోకి రావాలి, సిద్ధాంత విషయంలో సరి చేసుకోవాలి. చెడ్డ మాటలు, చెడు వార్తలు పుట్టించడము, లేనిపోని వార్తలు పుట్టించి వాటిని వ్యాప్తి చేయడము ఆపాలి. ఆ స్పిరిట్లు వెళ్ళిపోవాలి ముందుగల సంఘంలో నుంచి. ఆ నెగిటివ్ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. కనుక ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీలో ఎంతో ఆ స్పిరిట్ ఉంది, నీలో ఏ రకమైనటువంటి మనస్సు నీకుంది. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారమైన మనస్సు గలవాడన్నాడు. 1 సమూయేలు 13-14లో నా ఇష్టానుసారమైన మనసు, నేను ఎటువంటి మనసు మనిషిలో ఉండాలని ఆశపడుతున్నానో ఆ రకమైన మనసు దావీదులో ఉంది అన్నాడు. ఈరోజు మన గురించి చెప్పగలుగుతాడు ఆ మాట? మన మనసు ఎక్కడుందో మనకి తెలియదు. దేవుని బిడ్డలారా, నీ మనస్సు పైనున్న వాటి మీద ఉండాలంటాడు పౌలు. పరమందు క్రీస్తు మీద నీ మనసు ఆనుకొని ఉండాలి ఎప్పటికీ. క్రీస్తు యేసున కలిగిన మనసు అంటే అది. దాన్ని ఆయుధంగా ధరించుకోమంటాడు పేతురు 4వ అధ్యాయం 2వ వచనంలో. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు ఆయుధంగా ధరించుకోనండి. ఆ మనసు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు లేనిపోని వార్తల్ని వ్యాప్తి చేయదండి. అది క్రీస్తు యేసున కలిగినటువంటి మనసు విరోధ భావముతో, తిరుగుబాటు ఆత్మతో మాట్లాడేటువంటి మనసు కాదు. అది దీన మనసు ఆయనది. దేవుని ప్రణాళికకు సులువుగా లోబడే మనసు ఆయనది. ఏమాత్రము చెడును వ్యాప్తి చేసే మనసు కాదు అది. యేసయ్య మనసు కాదు అది. సైతాన్ మనసు, కోరావు ఆత్మ మనసు అది. యెజబేలు యొక్క మనసు అది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఓఫీర్ గారి గురించి చెడు వార్తలు వ్యాప్తి చెందిస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నారు మీరు. కారణం ఏంటంటే, మీకు ఆ విధంగా ఎవడొకడు స్నేహితుడిగా ఉండి, చెడిన మనసు గలవాడు మీ స్నేహితుడు, వాడు విశ్వాసే, వాడు ఒక పాస్టరే, ఓఫీర్ గారి గురించి చెడుగా చెప్తుండంటే వాడితో నువ్వు సాంగత్యం చేయడం ఆపాలి. అటువంటి డిటాచ్మెంట్, అటువంటి గట్స్ నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమందు ప్రతిష్ఠించబడతావు, దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతావు. కాబట్టి రాత్రికాల సమయంలో, సో వాట్ కైండ్ ఆఫ్ మైండ్
డూ యూ హ్యావ్? ఏ రకమైన మనసు నీకున్నది? ప్రశ్నించుకో, పరిశీలించుకో. ఏ రకమైన స్నేహాలు నువ్వు కొనసాగిస్తున్నావు పరిశీలించుకో. నువ్వు చేస్తున్న స్నేహము ఎంతవరకు ప్రయోజనకరము, ఎంతవరకు క్షేమాభివృద్ధో పరిశీలించుకో. ఆ స్నేహము నీకు రేపు న్యాయపీఠం దాకా వచ్చే స్నేహమా, లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోయే స్నేహమా పరిశీలించుకో. ఎప్పుడైతే మనము ఈ రకమైనటువంటి గట్స్ కలిగి ఉంటామో స్నేహం చేసేటటువంటి విషయం పట్ల, అప్పుడు నువ్వు పడిపోవడానికి అవకాశం ఉండదు. స్నేహములో ఆ ఎమోషన్ అనేది ఉంటుంది అన్నమాట. స్నేహంలో చాలా డేంజర్. ఒకడు ఎక్కువ ప్రేమించుకుంటే స్నేహితుడు వాడు అంతేకత్తిగా వాడు ఎటువంటి పరిస్థితులైనా వదిలిపెట్టరు. కొందరు ప్రాణమైన ఓడుకుంటే నా స్నేహితులు ఓడుకుంటారు. వాళ్ళు ఎందుకు అంత ఎమోషన్? ఒక క్షణం గుండె అయిపోతే వాడెవడో నువ్వు ఎవడో తెలియని పరిస్థితి. ఎందుకు అంత స్నేహం? తుచ్చం ఈ లోక భూ సంబంధమైన దాని మీద అసలు మనసు పెట్టొద్దు అంటాడు. అవి స్నేహాలు కానీ, రిలేషన్షిప్స్ కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ, ఇంకోటి కానీ దాని మీద ఎందుకు మనసు? క్రీస్తు మీద పెట్టండి మీ మనసు. పైనున్న క్రీస్తు, మన కొరకు స్థలము సిద్ధపరిచిన క్రీస్తు, రక్షణ ప్రణాళికను సిద్ధపరిచిన క్రీస్తు, ఆయనను ప్రేమించు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు, నో ప్రాబ్లం. ఎంతనన్నా స్నేహం చేయి, నో ప్రాబ్లం. దేవుని బిడ్డలారా, ప్రయోజనకరమైన స్నేహం చేద్దాం, ప్రమాదకరమైన స్నేహాలు వద్దు. అంత్యకాలములో ఈ వింత స్నేహాల ద్వారా అనేకులు చెడిపోతున్నారు, అనేకులు ప్రణాళికల నుంచి జారిపోతున్నారు, అనేకులు ప్రణాళికలోనికి రాలేకపోతున్నారు. కనుక జాగ్రత్త పడదాం. ప్రభు సన్నిధానంలో ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ఒక నూతన తీర్మానం తీసుకోనండి. ప్రభువా, ఈ ప్రమాదకరమైనటువంటి స్నేహాలు తప్పించుకునే మనస్సు, అటువంటి ప్రత్యక్షత గల మనసు అంటాడు పౌలు భక్తుడు ఎఫెసీ 1:17-18 వచనాల్లో. ఆ ప్రత్యక్షత గల మనసు నీకు ఉన్నప్పుడు మాత్రమే ఏ స్నేహము కరెక్టో, ఏ స్నేహం కరెక్ట్, ఆ సెలెక్టివ్నెస్ నీకు ఉంటుంది. ఏంటండి అసలు నేను చెప్తున్నా, అసలు మనుషులతో స్నేహాలే వద్దు, యేసుతో చేసే స్నేహం. లోకంలో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వారైతారంట, వారు వీరైతారంట. మరి యేసు ప్రభుతో ఎన్నో రోజులుగా సావాసం చేస్తున్నాం మనం. యేసయ్య నా స్నేహితుడు అని 6 నెలలు కాదు 60 ఏళ్ళు వచ్చినా మనకి ఇంకా యేసయ్య పోలిక రావడం లేదు అని నటిస్తున్నాడు అక్కడ, స్నేహం చేస్తున్నట్టు. నిజంగా స్నేహితుడైతే ఆయన గుండె చప్పుడు వానికి వినపడుతుంది. నిజమైన స్నేహితుడైతే ఆయన చెప్పిన మాటకు లోబడతాడు, ఆయనకు చెప్పకుండా ఏది చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నిజ స్నేహితుడైన యేసుతో అనుకున్నంత ఎమోషన్ అవుదాం. అదర్వైజ్ ఇంకా సెకండ్ ప్లేస్లో ఎవరున్న వారితో అటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ వద్దు. ఒకవేళ నువ్వు అవి పెంచుకుంటే ఏమవుతుందంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు ఆయన శిష్యుడిగా ఉండడానికి అనర్హుడు అయిపోతావు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినేలా, ఎవడైనా నా శిష్యుడు కావాలనుకుంటే వాడు సమస్తాన్ని, తన తల్లిని, తన తండ్రిని, తన ప్రాణమును సహా ద్వేషించాలి. అంటే నువ్వు నీ ప్రాణముతో కూడా అంత ఎమోషన్ అవ్వద్దు, నువ్వు ఎవరితో కూడా అవ్వద్దు, అంతగా యేసుతో మాత్రమే కావాలి. అటువంటి పరిస్థితి వస్తే నీకే ప్రమాదం. కనుక యేసయ్య మాటలకు లోపడదాం, యేసయ్య చిత్తానికి లోపడదాం. యేసు ప్రభు చెప్పినటువంటి తన ప్రణాళికను నెరవేరుస్తూ భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా బతుకుదాం. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఒక నూతన తీర్మానం తీసుకుంటారని ఆశిస్తూ కాంక్షిస్తూ, అటువంటి సమ్మతి గల మనసు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి, అందరూ ఏకీభవించండి. స్తోత్రములు ప్రభువా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కొద్ది మాటలు అయా అని పిల్లలతో మాట్లాడుకోవడానికి అనేకులు కొంతమంది అయా విని నూతన తీర్మానము తీసుకున్నట్టు మీరే కృప చూపించండి. సమ్మతి గల మనసు, నిజమైన స్నేహితుడవైన నీతో మాత్రమే మా స్నేహం ఉండునట్లుగా మీరు అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోకపు జారులతో సాంగత్యము చేయవద్దని కాదు, సువార్త ప్రకటించడం కొరకు అందరితో మేము స్నేహం చేయాలి. కానీ రక్షణ పొంది మారు మనసు పొందినోడు నా తండ్రి నీ ప్రణాళికకు విరోధంగా మారడానికి అవకాశం ఉంది. సాతాను అవ్వను మోసగించినట్లుగా అనేకుల మనసును చెరపడానికి అవకాశం ఉంది. కనుక భయముతో వణుకుతో మా రక్షణ జీవితంలో మా ప్రక్కలో ఉన్న వానితో స్నేహం విషయంలో వాని గుర్తించి నిజమైన స్నేహితుల వలె నీ ప్రణాళికలో ఉపయోగపడే స్నేహితులుగా మేమందరం కూడా ముందుకు సాగే కృపను దయచేయమని. ఈ స్నేహాలన్నీ తాత్కాలికం ప్రభువా. మేము అబ్రహాములాగా
నీతో స్నేహము చేసేవారిగా మమ్మల్ని తయారు చేయండి. అబ్రహాము దేవుడి స్నేహితులనే సాక్ష్యము సంపాదించినట్లుగా మేము నీతో ఆ సాక్ష్యము సంపాదించుకునే వారు ఉంట కృప చూపించమని, విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మీరే అభివృద్ధి పరచమని, పరిశుద్ధాత్మ కార్యము అందరిలో జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.